A1 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కొత్త కోరంగి గ్రామ దేవత శ్రీ ఎల్లమ్మ ఆలయంలో గురు పౌర్ణమి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి అలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు మొక్కుల సమర్పణతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శాకంబరి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి మహిళలు భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సవాన్ని విజయవంతం చేశారు. అప్పటి నుంచి కూడా కోరంగి గ్రామం వృద్ధి చెందిందండి. ఏ విధంగా అంటే విద్యాపరంగా ఎవరు వచ్చారండి, మన అమ్మవారిని కొలిస్తే సరస్వతీదేవి వచ్చిందండి కోరంగి గ్రామానికి. ఆమె వచ్చి ఆ కైట్ కాలేజ్ అయినో ఫార్మసీ కాలేజ్ అయినో ఐటీఐలోనో వచ్చి అమ్మవారికి ఈవేళ ఎంత వైభవంగా ఈవేళ ఉంటుంది అంటే అమ్మవారు అప్పుడు తన దగ్గరుండి చేయించుకుందని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయించుకొని అమ్మవారి ఈవేళ గ్రూప్ యొక్క అమ్మవారి ఆలయం కట్టేటప్పుడు కూడా చిన్న సంఘటన అండి. మేస్త్రి గారు ఆ శివరది ఎందువల్లంటే 12 అడుగులు స్లాబ్ పైనుంచి శాకంబరి అవుతారు. మళ్ళీ గ్రామస్తులు మహిళలందరూ కూడా సారీ పెట్టాలని నిర్ణయించుకుని సారీ ఎంతో వైభవంగా సారీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అలాగా తేజవంతంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మన గ్రామస్తులందరూ కూడా సంబరం చేసినా కూడా చాలా చక్కగా ఎల్లమ్మ తల్లికి సంబరం చేస్తారు. అందరూ గ్రామస్తులందరూ కలిసి ఎప్పుడు కూడా మన గ్రామ దేవత చల్లగా ఉంటే మనలందరినీ కూడా గ్రామస్తులందరినీ కూడా చల్లగా చూస్తుంది. పూర్వం నుంచి ఉన్న ఆచారం ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెట్టాలని. అందుకని ఆ మహిళ కాకినాడ జిల్లా తాళ్లరేవులో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ శేషాద్రి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, పారాయణం, ప్రవచనాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి బాబా ఆశీస్సులు పొందగా అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ద్వారకామాయి తన బిడ్డలను కాపాడి తీరుతుంది అని చెప్పేసి అభయించి నువ్వు దీక్షిత్ వాడకు వెళ్ళి రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకోవాలని పంపిస్తారు. అక్కడ 3 రోజుల పాటు నిద్రలోకి జారుకుంటాడు. ఎవరు? దత్త భీమాజీ పాటిల్. ఆ నిద్రలో ఒక రోడ్ రోలర్ తీసుకొచ్చి ఆకుపచ్చనంగా ఉందంట ముస్లిం మతానికి సంకేతంగా, అంటే రేపొద్దున వచ్చి మళ్ళీ కొట్టుకుంటానని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయారనమాట. శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. నాడీ స్పందన నిలిచిపోయింది, హృదయ స్పందన నిలిచిపోయింది, కానీ శరీరం బిగుసుకుపోలేదు. అలా ఆ స్థితిలో ఆయన 3 ద్వారకామాయిలో 72 గంటల పాటు అచేతనంగా పడి ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో దస్తావేజు లేఖర్లు జీవో నంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెండౌన్ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వంటవార్పు నిర్వహించి జీవో అమలుతో ప్రజల ఆస్తుల భద్రతతో పాటు లేఖర్లు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు విక్రేతల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జీవోను సమీక్షించి వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ 2026 సంవత్సరం మరి యొక్క జూలై నెలలో చేపట్టి అయితే ఇక లేఖర్లు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారని ప్రభుత్వం దగ్గర పూర్తి లెక్కలు కూడా ఉన్నాయి. అయితే ఈ లేఖర్లో ఏ ప్రభుత్వాన్ని కూడా మరి మాకు వృత్తి కావాలని కానీ పూర్తి భద్రతలు కావాలని కానీ ఇంతకు ముందు కూడా గట్టిగా అడిగినటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ యొక్క కొత్త సిస్టమ్ పెట్టినప్పటి నుంచి అంతర్గతంగా ఆర్ఎస్కేలు నడుపుతున్నారంటే విధానం కూడా ప్రభుత్వం గుర్తించాలని కూడా ఈ యొక్క సదస్సు ద్వారా ఈ యొక్క వంటవార్పు కార్యక్రమం ద్వారా ఇక రామచంద్రపురం దస్తావేజు లేఖర్ల ఐక్యత నుంచి మేము గణించుకుంటూ ఉన్నాం. రామచంద్రపురం దస్తావేజు లేఖర్ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఏర్పాటు చేసిన 396ని రద్దు చేయాలని, పీపీపీ సేవా కేంద్రాలని వ్యతిరేకించాలని, ప్రజల ఆస్తులకు భద్రత చేకూర్చాలని మేము గత 27/2026 తేదీ నుండి ఈ రోజు వరకు అందరూ కూడా ఈ వంట వార్పుని సక్రమంగా
చేసుకుంటున్నాము. ఇంకా ఈ నిర్వధిక ఖండన అనేది కొనసాగిస్తూనే ఉంటాము. 31/7/2020 వరకు కొనసాగిస్తాము. దస్తావేజ్ విలేకరులు అందరూ నాయకులకు పిలుపు మేరకు బాపట్ల జిల్లా మహర్షి ఆశ్రమ గోశాలలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మండలాపారాధన, గోపూజతో ప్రారంభమైన కార్యక్రమాల్లో క్షేత్రపాలక హోమం, దత్త హోమం నిర్వహించి గరుకు స్తంభ ప్రతిష్టన చేపట్టారు. సుమారు 200 మంది విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంపత్ గణపతి పరివార్, శ్రీ సీతారామ హనుమాన్ డివోషనల్ అండ్ చారిటరీ సభ్యులు సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో బాబు నాగేంద్ర, శ్రీనివాసరావు, శ్రీహరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకోవాలని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకున్నారు. అమ్మవారు చూసా మూడో ప్రదక్షిణ అటు వచ్చేసిందా అమ్మవారు. సీతారామ హనుమాన్ చారిటీ వాళ్ళు మనకి ఇవన్నీ ఏర్పాటు చేశారు. మీరు కూడా మంచి ఉత్సాహంతో, చక్కటి ప్రోత్సాహంగా చదువుకొని మంచి ఉద్యోగంతో తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ తల్లిదండ్రులు గౌరవం మంచి మార్కులతో పాస్ అవ్వాలి. వచ్చేసారు నాన్న మీరు. గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్తెల్లి రాజేశం కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన నిర్వాహకులు ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు, దాతల సహకారంతో అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన అయ్యప్ప గుడిలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి పౌర్ణమి రోజు ఇక్కడ అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ హరిహరపుత్ర స్వామి ఆలయంలో దత్తాత్రేయ స్వామిని కూడా మనం ప్రదర్శించుకున్నాం. దాదాపు 9 నెలలుగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామికి ప్రతి పౌర్ణమి రోజు కూడా స్వామివారికి అభిషేకాలు మరియు వచ్చిన భక్తులందరికీ కూడా పులిహోర, అన్నప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. ఇక్కడ మన నందు స్వామి సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం చేపట్టిన నంగనూరు సత్యనారాయణకు చాలా కృతజ్ఞతలు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెంలో పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ 4 మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొని జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు ఘనంగా నివాళులు అర్పించారని తెలిపారు. దేశభక్తి స్ఫూర్తిని చాటేలా భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించడం విశేషమన్నారు. సృష్టికర్త అయిన పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ 2 కిలోమీటర్ల వాక్ ని మరి కూడా దాంట్లో జతకల్పి ఈ రోజున ప్రపంచంలోనే మరి భారతదేశ జెండా అంటే అందరికీ అత్యంత ఇష్టమైనది. మరి దీన్ని పురస్కరించుకొని ఎంతో మంది ఈ రోజున ఈ యొక్క వాక్ లో పార్టిసిపేట్ చేశారు. ఇది చూపిస్తుంది మన భారతదేశపు డెమోక్రటిక్ కంట్రీ. అలాగే మన కులాలు, మతాలు, భాషలు ఎన్ని వేరైనా కూడా మరి ఆ జెండా కిందకి వచ్చినప్పుడు అందరం కూడా ఒకటై కలిసి మరి పనిచేస్తాము, సమైక్యంగా ఉంటాం. కాబట్టి ఈ వాక్ ని మరింత సక్సెస్ చేసిన సరే అందరు కూడా మరి సండే రోజున జెండా తోటి మరి ఒక కైండ్ ఆఫ్ షో కూడా మరి ఇక్కడ చేయబోతున్నాము. దీనికి సంబంధించి మరి పెద్ద కూడా రాబోతున్నారు. మీ అందరూ వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పొగాకు గిట్టుబాటు ధరల కోసం రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చిన రైతు సంఘం నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. సిఐ గంగాధర్ నేతృత్వంలో నాయకులను అదుపులోకి తీసుకుని ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. అనంతరం రైతు సంఘం నేతలు ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందజేయగా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె వివరించారు. మీరు ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నారో
పొగాకు రైతులకి గత సంవత్సరం 280 రూపాయలతో మొదలుపెట్టి 360 రూపాయల దాకా రేటు పడింది. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పొగాకు రేట్లు బాగున్నాయి. ప్రకృతి ఎట్టున్నా కూడా, మార్కెట్ ఎట్టున్నా కూడా, యుద్ధం ఎట్టున్నా కూడా రేట్లు బాగున్నాయి. కానీ ఈ సంవత్సరం ఈ 40-50 ఏళ్ళలో పొగాకు ప్రారంభించిన తర్వాత ఎటుప్పుడు లేనటువంటి పరిస్థితులు కాదు. ఈరోజు 160 రూపాయలు వేసే పరిస్థితి, అంటే కేజీకి 110 రూపాయల లాసు ఈరోజు ప్రతి రైతుకు వస్తుంది. ఇలా ఎన్ని క్వింటాలు బ్యానీకి 36 క్వింటాలు ఇచ్చేవాళ్ళు. 36 క్వింటాలకి ఎంత లాస్ వస్తుందో ఒకవేళ అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాం. ఎందుకంటే ఈ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర రాష్ట్ర జీఎస్టీ ద్వారా 14,000 కోట్లు వస్తుంది. పొగాకు ఉత్పత్తుల ద్వారా 75,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వస్తుంది. పొగాకు బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధి అయినా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి 200 కోట్లు కేటాయించారు. కింటాకి 5,000 కల్పించారు. మాకు కరోనా టైంలో ఇబ్బంది ఉంటే ఆందోళన చేస్తే పిలుసు కదా. గత 6 నుంచి పొగాకు రైతులు ఎక్కడ ఆందోళన చేయాల, మిగతా పంటలతో పాటు ఇది కూడా చేయాల. కాబట్టి ఈ సంవత్సరం కూడా పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎన్ని రోజులు చేస్తాం, సుమారు 4 రోజుల నుంచి ఒంగోలు, గుంటూరు 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు అడుగుతున్నాం. పల్లె 200 కోట్లు కేటాయించండి. 200 కోట్లు కేటాయించి మా పొగాకుని గత సంవత్సరం లాగా కనీసం వస్తారంటే 250 రూపాయలు కేజీ పెట్టుబడి అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మోదుకొండమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది. తెలంగాణ బోనాల జాతరను తలపించేలా సుమారు 3,000 మంది మహిళలు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ జాతరకు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామ మహిళలు కూడా స్వగ్రామానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మొహమ్మద్ షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. పాఠశాల ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులను సన్మానించగా పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు పాల్గొన్నారు. When you respect be loyal to your parents and teachers, I see never you will get any wrong person in your life. Never you will get a wrong friend in your life. Never you will be cheated with anyone. Wherever you will be cheated, there will be some precautions that you now need to go in this way. In the all manner enough with them. And you should help the society. I am a person, I have a capacity to help at least one person a day. I should help. I should not think tomorrow I will see I can help tomorrow. Tomorrow is not my day. Today is my day. This minute is my time. This second is my time. When you want to help the person, never think what he gets, whatever he gets. Suppose if I help a person, he is going to get 10 lakhs, 50 lakhs, 1 crore. There is no nature of thinking that he is getting so much. Why shouldn't I? Why shouldn't I? This sort of thing. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ తూర్పుపేట గ్రామంలో సుమారు 70 ఏళ్లుగా శ్మశాన వాటికకు సరైన రహదారి లేక గ్రామస్తులు మోకాలి లోతు నీటిలో నడుస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. వెంటనే రెవెన్యూ పంచాయతీ రాజ్ అధికారులు సమన్వయంతో శ్మశానానికి రహదారి ఏర్పాటు చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే మాకు మా చిన్ననాటి నుంచి ఒక 70 సంవత్సరాల నుంచి మీరు మాత్రం ఈ విషయంలో స్పీడ్ గా స్పందించాలని మనం చేస్తూ ఉన్నాం. మా పరిస్థితి ఏమవుతుందో కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. తాళ్లరేవు మండలంలో ఉండి ఈ గ్రామంలో 100 మంది ఎస్సీలు ఉండి కూడా కనీసం ఒక సరైన దారి లేకుండా మేము ఇబ్బంది పడుతున్నాం. ఏదంటే వీఆర్ఓకి ఇస్తున్నాం, పంచాయతీలో పెట్టాం, ఇదిగో ఇది ఆల్రెడీ ఉంది కాగితం, అదిగో కాగితం ఉంది అంటున్నారు, కానీ ఎక్కడ స్పందన లేదు. దయచేసి ఈ మీడియా వారి ద్వారా మేము తెలియపరిచేది ఏమన్నా, ఇక్కడ ఒక ఎస్సీ ప్యాటర్న్ తక్కువ చూపు చూస్తున్నారా లేదా, లేకపోతే ఉన్నత కులం అని మీరు ఉందా? ఇవాళ హిందువులు ఉన్నాయి సూచనల్లో ఎంత మెరుగుగా ఉన్నాయి. ఎస్సీలు కూడా చెప్పండి
మమ్మల్ని కూడా గుర్తించండి. మా ఓట్లు కూడా మేము వేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి కూడా ఈ దృష్టిలోకి వెళ్ళాలి. ఎమ్మెల్యే గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఎస్సీలని కొద్దిగా గుర్తించాలని. ఈ సోషల్ వాటిలో చాలా దిక్కులు ఉన్నాయి. నేను ఇంకా చాలా దిక్కులకి వెళ్ళాను. చాలా మంది చాలా దారుణంగా ఉన్నాయి శ్మశానంలో. ప్రతి శ్మశానం బాగోలని శ్మశానం అంటే చచ్చిపోయిన తర్వాత దాన్ని తీసుకుపోతే నాకు చాలా ఇవాళ మాకు చాలా దారుణంగా ఉంది. ఎస్సీలకే ఈ అన్యాయం జరుగుతుందని నేను కోరుకుంటూ, నా పేరు ముమ్మనాడు విక్రమ్, ఐపారం మండలం ఎంఎస్పి. ఇది అంటే చాలా కరెక్ట్ కాదు. ఒకరికి మాకు న్యాయం చేయాలని మీడియా తరపుని వెళ్ళాలి. ఇది కడప జిల్లా ప్రొద్దుటూరులో ల్యాబీ.in వైద్య పరీక్షల కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. దొరసానేపల్లె సాయిబాబా ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, ఉచిత రక్త పరీక్షలు, నర్సింగ్, అంబులెన్స్ సేవలు, 24 గంటల వైద్య సహాయం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సేవలను తెలుగు రాష్ట్రాల ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తామని వైద్యులు వెల్లడించారు. మేడం ఇటు సైడ్ తిరగండి మేడం. ఇట్లా తిరగండి. పోకుండా ఎప్పుడు అందుబాటులో ఉండేటట్లు సౌకర్యాన్ని కల్పించిన సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ దేవదేవుడికి నమస్కరిస్తున్నాను. ఈనాడు ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉండే 1999 రూపాయల కార్డు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడే ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. కోరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. 24 గంటలు ఆ నెంబర్కు, నా నెంబర్కు ఫోన్ చేస్తే ప్రొద్దుటూరు ప్రజలకు మాత్రమే సర్వీసు. 9246948842 ఫోన్ చేస్తే వీటిలో కూడా విస్తరించి ఇండియా అంతా మేము ఇటువంటి స్థాపించి పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు సేవ చేసి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కనిలో బీఆర్ఎస్ నాయకుడు ఇదునూరి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాభివృద్ధి పేరుతో ముందస్తు ప్రణాళిక లేకుండా కూల్చివేతలు చేపట్టడం వల్ల వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అలాగే బీఆర్ఎస్ను వీడిన నేతలు పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, వ్యక్తిగత విమర్శలు కొనసాగితే పార్టీ రాజకీయంగా తగిన సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. బాధ్యత అవసరాలు తీర్చినప్పుడు మేము గౌరవిస్తాము. అంతేగాని ప్రతిపక్షాలు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దూసుకొస్తాం, మేము వాళ్ళని ఎట్లా పడితే అట్లా తిడతాము అంటే, మీరు రేపు ఇవాళ ఉన్న ఎమ్మెల్యే రేపు మాజీ ఎమ్మెల్యే అవుతాడు, గౌరవం లేకుండా మాట్లాడితే ఊకుంటారా? అది పద్ధతేనా? 70 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇప్పటివరకు చూపించలేదు. మరి ఎన్నడూ చూపిస్తారు మీరు? ఇవి చెప్పకుండా కేటీఆర్ గారు 70,000 ఉద్యోగాలు నేను సవాల్ ఇస్తున్నా, రాజీనామా చేయాలి కేటీఆర్ అంటే, నువ్వు కేటీఆర్కు సవాల్ ఇచ్చే అంత పెద్ద మనిషి అయినా ఇంకా కాలేదు. ఏదో మీ ఎమ్మెల్యే ఆడ అసెంబ్లీలో మెచ్చుకోవచ్చు, నేను కండలు ఉన్నాయని చెప్పి మెచ్చుకోవచ్చు, కానీ అంతకంటే కండలు తిరిగిన బంటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా మాట్లాడాలంటే కుదరదు. ఏదో మొన్నటిదాకా చంద్రన్న ఆయననే చెప్పాడు, మీ ఇక్కడికి మెడికల్ షాప్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మొగోడు ఎవడా అన్నాడు ఆయన. చంద్రన్న ధీరుడు సూర్యుడు ఆయనే అన్నాడు. ఇక్కడ 1 వే మా లక్ష్మణలో 1 వే ఉండే, దాన్ని తీపించిన మొగోడు ఎవడా అని అన్నాడు ఆయననే. సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చిన మొగోడు ఎవడే, ఇవాళ హైదరాబాద్ నుంచి రాగానే పెద్ద ఇదైపోతాడా అని చెప్పి మీరు ఎన్ని రోజులు నడిపిస్తారనుకుంటారు? ఈ విధంగా ఎందుకు మాటలు వారేసుకుంటారు? ఎందుకు ఇవన్నీ పనికి మాలిన పనులని? ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఏ డివిజన్లో ఏది కూడా పూర్తి కాలే పని. ఆ పనుల గురించి ఆలోచన చేయండి, ప్రజలను ఆదుకోండి. రోజు వచ్చేటువంటి నీళ్లు కూడా ఇవ్వడానికి సాధన. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 5.30 కోట్లతో బీటీ రోడ్డు, 3 కోట్లతో గిరిజన బాలికల గురుకుల పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాస్మెటిక్ డైట్ ఛార్జీలను పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తకాలను ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మన చేతిలో ఏమున్నది మాత్రమే ఆలోచించాలి. ఇంతకుముందు సంతోషం. ఇప్పుడే మన రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి
4,85,00,000 రూపాయలతో ఈ 5 ఎకరాల ప్రాంగణంలో మరింత అభివృద్ధి, అంటే అది వంటగదులు కానీ, క్లాస్ రూములు కానీ, నివసించే రూములు కానీ, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే శాఖ చూస్తున్నారు. విద్య పట్ల పెద్దపీట వేసి కనీ విని ఎరగని రీతిలో ఏదో మొక్కుబడిగా స్కూళ్ళు నడపకుండా పౌష్టికమైన ఫుడ్ పెట్టినప్పుడే వారి మౌలిక వసతులు, ముఖ్యంగా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచినప్పుడే. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 తెలుగు న్యూస్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఏంటి?